రామాయణ విషవృక్షం అని కూడా రాయబడింది ఈ దేశంలో. అంటే రామాయణాన్ని ఏ కోణాల్లో, ఎన్ని కోణాల్లో అంటే అన్ని కోణాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకున్నారు. ఈ యావత్ ప్రపంచంలోని హిందూ జాతి విశ్వసించేది వాల్మీకి రామాయణాన్ని. వాల్మీకి రామాయణ్ ట్రాన్స్లేషన్ కూడా జరిగింది, అంటే సంస్కృత పదాల తెలుగు ట్రాన్స్లేషన్ కూడా జరిగింది. అది కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అందులో సినిమాలు మరింత ప్రభావం చూపెట్టినాయి. మన అన్నగారైతే ఆయన రావణాసుడి పాత్ర పోషిస్తే రాముడు విలన్ అవుతాడు. ఆయన ఏది దుర్యోధనుడి పాత్ర పోషిస్తే కృష్ణుడు విలన్ అవుతాడు. ఆయన కృష్ణుడి పాత్ర పోషిస్తే దుర్యోధనుడు విలన్ అవుతాడు. అదేంటంటే మహామహా రచయితలు ఆలోచించి తీసేశారు అని మన మెదళ్లలో విషయాన్ని నింపేశారు ఆ రోజుల్లోనే. వాటిని చూసి పెరగడం వలన అనుకుంటా చిత్ర విచిత్రమైనటువంటిది ఎవడెవడో చెప్పేది. రామరావణ యుద్ధం సినిమాలు ఉన్నాయి, అట్లాగే రామాంజనేయ యుద్ధం సినిమాలు ఉన్నాయి. ఇదే రామరావణ యుద్ధం తప్పలేదు, రామాంజనేయ యుద్ధం అని ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఊహాజనితం. ఆ ఊహాజనితాన్ని చెప్తే అది చూసేసి అది చదివేసి నిజమని నమ్మేసి చిత్ర విచిత్రమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళు బోలెడంతమంది. ఒక కామన్ యాంగిల్లో చూద్దాం. అంటే కులాలు మతాలు ఈ పిచ్చతనపు ఆలోచనలతో మాట్లాడేటటువంటి వాళ్ళకి యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆయన ఎవరో చెప్పుకొచ్చినట్టు రావణుడు దళితుడా? రావణుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణరాజు. నిత్యం దాంట్లో చెప్పబడింది వాల్మీకి రామాయణంలో ప్రపంచంలోని సప్త సముద్రాలని కూడా పొద్దున్నే వెళ్ళేసి ఈదొస్తాడు అని. నువ్వు నమ్మకపో, నమ్మట్లేదు కదా నువ్వు. అది మళ్ళీ ఆ రావణుడు శక్తివంతుడు అని చెప్పడం ఎందుకు? దాంట్లో కులాలను చూపించడం ఎందుకు? అతను అక్కడ చెప్పబడింది బ్రాహ్మణుడు అని. మరి యుద్ధానికి వెళ్ళినటువంటి రాముడు ఎవరు? క్షత్రియుడు. మరి ఇందులో దళితులకి అగ్రవర్ణాలకి దళితులకి మధ్యన యుద్ధం ఎక్కడుంది? ఇంకోటి, క్షత్రుడైన రాముడికి సహకరించింది ఎవరు ఈ యుద్ధంలో? వానరులు, అంటే గిరిజనులు. అంటే క్షత్రియుడైనటువంటి వ్యక్తి గిరిజనుల్ని వెంట పెట్టుకుని చివరికి అక్కడ తనని పడవ దాటించింది ఎవరు? ఈవెన్ గుహుడు, మత్స్యకారుడు. ఇట్లా చూస్తే అన్ని శబరి, ఆమె తిన్న ఎంగిలే కదా తిన్నది రాముడు. ఇట్లా ప్రతి కణంలోనూ అన్ని వర్గాల్ని కలుపుకెళ్ళారు. చివరికి సీతమ్మను వదిలేసింది ఎవరి మాట మీదన? రజకుడి మాట విని. మరి ఇన్ని రకాలు జరిగినాయి కదా. అన్ని కులాల్ని అక్కడ సమపాలతో చూశారు కదా. తను యుద్ధం చేసి వచ్చింది బ్రాహ్మణుడితో కదా. మరి దాన్ని ఆ కోణంలో ఎందుకు చూడలేదు? లేదా అది బ్రాహ్మణుడి మీద యుద్ధం అని చెప్పి బ్రాహ్మణులు ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఆ రాముడికి పూజ చేస్తుంది మరి బ్రాహ్మణులే కదా. మనం సరిగ్గా ఆలోచిస్తే ప్రతి దాంట్లో మంచిని గ్రహించడం మానేసి కులాల రూపంలో, మతాల రూపంలో, వర్గాల రూపంలో, వర్ణాల రూపంలో ఎవడెవడో ఎక్కిచ్చే విషయాన్ని నింపినంతకాలం ఈ సమాజంలో ఎప్పుడూ అసంతృప్తి, అసమ్మతి రాజేసేటటువంటి శక్తులదే విజయం అవుతుంది.